దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు గ్రామంలో శ్రీ సిమెంట్ యాజమాన్యం ప్లాంట్ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మరియు మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని అన్నారు. సిఎస్ఆర్ నిధులతో కర్మాగార పరిధిలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయవలసిన అవసరం యాజమాన్యంపై ఉందన్నారు. పొలాలు అమ్ముకున్న రైతుల కుటుంబాలకు ఖచ్చితంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. రైతాంగం లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. కర్మాగారం పేలుళ్లకు ఇల్లులు పగుళ్లు ఏర్పడుతున్న అంశంపై వారం రోజుల్లో గ్రామాలను సందర్శించి పరిశీలిస్తామని తెలిపారు. కర్మాగారం పరిధిలో ఉన్న యువకులు, నాయకులు మాట్లాడుతూ నిర్మితమైన సిమెంటు పరిశ్రమ మూలంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పల్నాడు ప్రాంత ప్రజలు సహనాన్ని పరీక్షించవద్దని, మంచితనాన్ని కూడా ఆసరాగా తీసుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు. అనంతరం యాజమాన్య వర్గాలు మాట్లాడుతూ ప్లాంట్ విస్తరణ, మైనింగ్ ప్రతిపాదనకు సంబంధించిన అంశాలను సభకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అక్కడ ఉన్న హౌసెస్ ఫోటోస్ కూడా చూపించారు. సో దాని నుంచి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇద్దరు లాంగ్వేజ్ కూడా దీని గురించి చేసేస్తారు కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి దగ్గర ఉన్న మనకి క్లాసెస్ జరగకుండా, నష్టం జరగకుండా ఈ రోజు చూడాలి చెప్పడం జరిగింది. చేస్తూ అన్ని ఫైల్ చేయడం జరిగింది. రైతులకు సంబంధించి కూడా మాట్లాడగలగా నీళ్ళు రాకుండా మనకి ముఖ్యంగా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం, పరిశ్రమలు, టెక్నాలజీ, భద్రత ఇవన్నీ కూడా దేశ ప్రగతికి మూలస్తంభాలు. అలాగే దేశ ఆర్థిక ప్రగతికి కూడా. మరి ఈరోజు మన రాష్ట్రంలో అమరావతి భూములు ఇచ్చిన రైతుల గురించి, వాళ్ళ త్యాగాల గురించి మాట్లాడుతూ ఉన్నాం ప్రతి సభలో, ప్రతి వేదిక మీద. మరి అలాంటి త్యాగమే ఈరోజు 2 సార్లు పండించుకునే భూముల్ని ఒక ప్రజాప్రతినిధిగా ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడతా
ఒకటి అలాగే ప్రతి ఫ్యాక్టరీకి సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ కూడా మరి ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. గురజాల మాస్టర్కి సమానంగా పంచాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా సమానత్వం పాటించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు. బాధితులు అనేది ఒక్కటే కాబట్టి సందర్భంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో దేశంలో మనం వ్యవసాయ దేశంగా అనేక ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతాము. వాళ్ళ సమస్యల్ని సానుభూతితో అర్థం చేసుకోవాలి. పెద్ద మనసుతోటి ఈ చిన్న చిన్న విషయాన్ని కూడా కాలయాపన చేయకుండా మీరు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చిన మరి ఈ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ శాసనసభ్యుడిగా ఎప్పుడు మీ సమస్యల పరిష్కారం కోసం మీ వెంట ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. దయచేసి ఉద్యోగాలు ఉపాధి అవకాశాల కోసం వచ్చే ప్రతి ఒక్కరికి మీరు సహకరించే అవకాశం కల్పించాలని చెప్పి శ్రీశైలం యాజమాన్యాన్ని గౌరవ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యుల సమక్షంలో కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఇక్కడ చిన్న రిక్వెస్ట్ యాజమాన్యానికి, మీరు కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. విద్యా, వైద్యం, మౌలిక వసతులు కల్పన చేస్తా ఉన్నారు. కానీ ఈ పరిసర ప్రాంత గ్రామంలో ఒక మంచి ఈరోజు నిర్వహిస్తున్న ప్రజా సేకరణ సమావేశం రాజ్యాంగం సులభరాయి గని విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించినది. ఈ విస్తరణకు ప్రైవేటు అమలులో పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ, మైనింగ్, నీటి సంరక్షణ, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, ఉద్యోగుల భద్రత, స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలు మరియు సిఎస్ఆర్ కార్యక్రమాలు మా సంస్థ అత్యంత